ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. పంచమ పరిచ్ఛేదం. నివృత్తి మార్గం. భగవద్ దర్శనానంతరమే కర్మ త్యాగం. హాజరాతో కలిసి ఈశాన్ కాళికాలయానికి వెళ్ళాడు. శ్రీరామకృష్ణుల ధ్యానస్థితి కొనసాగింది. అప్పుడు సమయం రాత్రి దాదాపు 7:30 గంటలు. ఇంతలో అదర్ అక్కడకు వచ్చాడు. కాసేపయ్యాక శ్రీరామకృష్ణులు కాళికాలయానికి బయలుదేరారు. జగజ్జననికి ప్రణమిల్లిన పిదప ఆమె పాదపద్మాల వద్ద ఉన్న పువ్వులలో ఒక దాన్ని తీసుకొని తల మీద పెట్టుకున్నారు. మళ్ళీ ఆమెకు ప్రణామం చేశారు. ప్రదక్షిణ చేశారు. చామరం వీచారు. పారవస్యంలో మునిగిపోయారు. బయటకు వచ్చినప్పుడు ఈశాన్ ఉద్ధరిణితో సంధ్యావందనం చేస్తూ ఉండటం చూశారు. కర్మ దానంతటా అదే తొలగిపోతుంది. శ్రీరామకృష్ణులు ఈశాన్తో, ఏమిటి ఇంకా ఇక్కడే ఉన్నావా? ఇంకా సంధ్యావందనం చేస్తూనే ఉన్నావా? ఒక పాట విను. ఎందుకు పోవాలే కాశీ కంచి గంగా గయ ప్రభాసమునకు. సంధ్యావందనాదులు ఎన్ని రోజుల వరకు? భగవంతుని పాదపద్మాల పట్ల భక్తి ఏర్పడనంత వరకు, ఆయన నామాన్ని ఉచ్చరించేటప్పుడు అశ్రువులు స్రవించనంత వరకు, రోమాంచితం కానంత వరకే. పిందె రాగానే పువ్వు రాలిపోతుంది. భక్తి కలుగగానే, భగవదనుభూతి కలుగగానే సంధ్యావందనాదులు తొలగిపోతాయి. కోడలు గర్భం ధరించినప్పుడు అత్తగారు ఆమె పనులను తగ్గించి వేస్తుంది. 9 మాసాలు నిండగానే ఆమెతో ఏ పని చెయ్యనివ్వదు. బిడ్డ పుట్టాక బిడ్డను ఒళ్ళో పెట్టుకొని చూసుకోవటం మాత్రమే ఆమె పని, మరే పని ఉండదు. భగవల్లాభం పొందిన పిదప సంధ్యావందనాది కర్మలు వైదొలుగుతాయి. ఉత్తిష్టత, జాగ్రత్త ఈశాన్కి ఉపదేశం. నువ్వు ఇలా తాబేటి వేగంతో పోతే ఏమీ సాధ్యం కాదు. తీవ్ర వైరాగ్యం అవసరం. ఏడాదికి 15 నెలలు అని లెక్కించుకోవటంలో ప్రయోజనం ఏమిటి? నీలో బలిమి లేదు, శక్తి లేదు. నానబెట్టిన అటుకుల్లా ఉన్నావు. నడుం బిగించి కార్యంలోకి దిగాలి. సోదరా, సంతోషంగా భగవంతుని పట్టుకుని ఉండు. ఏదో ఒకరోజు ఆయన్ను పొందగలవు. ఈ భావం గల పాట నాకు నచ్చదు. నేడో రేపో పొందగలవట. ఇది నాకు నచ్చలేదు. తీవ్ర వైరాగ్యం కావాలి. ఈ మాటే నేను హాజరాకు చెప్పాను. కామిని కాంచనాలే యోగంలో అడ్డంకులు. తీవ్ర వైరాగ్యం ఎందుకు కలగటం లేదు అని అడుగుతావా? దానికి కారణం ఉంది. మనస్సులో సంస్కారాలు, కోర్కెలు అన్నీ ఉన్నాయి. హాజరా స్థితి కూడా ఇదే. గ్రామాలలో పొలాలకు నీళ్లు పెడతాడు. నీళ్లు వృధాగా బయటకు పోకుండా ఆపటానికి పొలం చుట్టూరా గట్లు కడతాడు. గట్టు మట్టితో నిర్మితమైనది. దానిలో మధ్య మధ్య కలుగులు, రంధ్రాలు ఉంటాయి. ఎంతో శ్రమకోర్చి పొలాలకు నీళ్లు పెడుతూ ఉంటారు. కానీ నీరు కలుగల ద్వారా బయటకు పోతుంది. కోర్కెలే కలుగలు. జప తపాదులు అన్నీ చేస్తున్నావు నిజమే. కానీ కోర్కెలు అనే కలుగలు కూడా అంతా వృధా అయిపోతున్నది. వెదురు బద్దను విల్లులా వంచి చేపలు పడుతూ ఉంటారు. వెదురు తిన్నగానే ఉంటుంది. కానీ ఇక్కడ వంగి ఉంది. ఎందుకు? చేపలు పట్టడానికి. కోర్కెలే చేపలు. కనుకనే మనస్సు సంసార జీవితం కేసి వంగి ఉంది. కోర్కెలు లేకుంటే సహజంగా మనసు ఊర్ధ్వముఖంగానే ఉంటుంది. అంటే భగవంతుని ఆకాంక్షిస్తూ ఉంటుంది. ఎలాగో తెలుసా? త్రాసులోని ముళ్లలాగా. కామినీ కాంచనాల బరువు కారణంగా పై ముళ్ళు కింద ముళ్ళు సరిసమానంగా ఉండవు. మనుషుల్ని యోగభ్రష్టులను చేసేది ఈ కామినీ కాంచనాలే. చిరుదీపాన్ని చూడలేదా? చిరుగాలికే చలిస్తుంది. యోగస్థితి అన్నది గాలి వీచని చోట వెలుగుతూ ఉన్న దీపం లాంటిది. మనస్సు చంచలంగా ఉంది. ఒక భాగం ఢాకాకు వెళ్ళింది. ఒక భాగం ఢిల్లీకి, మరో భాగం కూచ్ బీహార్కు. ఈ మనస్సును కూడగట్టుకోవాలి. కూడగట్టి ఏకాగ్రం చేయాలి. 16 అణాల వస్త్రం కావాలి అంటే వస్త్ర వ్యాపారికి 16 అణాలు చెల్లించాలి కదా. కించిత్తు విఘ్నం వాటిల్లినా యోగం సిద్ధించదు. టెలిగ్రాఫ్ తీగ కొంచెం తెగిన సమాచారం చేరదు. జగజ్జన్ని స్వాధికారంతో అడుగు. సంసారంలో ఉన్నావు. అయితే ఏమిటి? కర్మఫలాన్ని యావత్తూ భగవంతునికి సమర్పించాలి. కర్మఫల కాంక్ష కించిత్తూ ఉండరాదు. కానీ ఒక విషయం జ్ఞాపకం ఉంచుకో. భక్తిని కోరుకోవటం కోరిక కిందకు రాదు. భక్తిని కోరుకోవాలి. భక్తి కోసం ప్రార్థించాలి. తామసిక భక్తిని చేపట్టు. జగజ్జనని వద్ద మొండికేసి కూర్చో. రాంప్రసాద్ పాట ఒకటి ఉంది. నేను ఆ కుటుంబంలో
పుట్టినప్పుడే నాకు ఆ స్థితిలో వాటా వచ్చేసింది అంటూ ఉంటాడు త్రైలోక్యుడు. ఈమె నీ సొంత తల్లి కాదా? ఈమె సవతి తల్లా? ఈమె నామమాత్రానికి తల్లా? నీ హక్కుకై పట్టుబట్టి ఈమెను కాకపోతే మరెవరిని అడుగుతావు? ఆమె నీ సొంత తల్లి. ఆమెను స్వాధికారంతో అడుగు. ఒకనిలో ఏం అంశం ఉంటుందో అతడికి దాని పట్ల ఆకర్షణ ఉంటుంది. జగజ్జనని అంశం నాలో ఉన్నందునే నాకు ఆమె పట్ల అంతటి ఆకర్షణ కలిగింది. ఒక నిజమైన శైవుడిలో శివుడు అంశ కానవస్తుంది. ఏదో బిందు మాత్రంగానైనా ఆ అంశం అతడిలో వచ్చి చేరుతుంది. నిజమైన వైష్ణవుడు నారాయణాంశజుడు. ఇక మీదట నువ్వు లౌకిక కర్తవ్యాలలో పాలు పంచుకోనవసరం ఉండదు. ఇక కొన్ని రోజులు భగవచ్చింతనలో మనస్సును నిమగ్నం చేయి. సంసారంలో ఏదీ లేదని చూసేశావు కదా. శ్రీరామకృష్ణులు తమ మధుర కంఠంతో మళ్ళీ పాడారు. వ్యాజ్యాలు అన్నీ వదిలే, భగవంతుణ్ణే పట్టుకో. వ్యాజ్యాలు నడిపించటం, నాయకత్వం వహించటం అంటూ ఏం చేస్తూ ఉన్నావు? నువ్వు తగాదాలు పరిష్కరిస్తూ ఉంటావని, లోకులు నిన్ను వ్యాజ్యాలకు పిలుస్తూ ఉంటారని విని ఉన్నాను. వీటినన్నింటినీ ఎంతో కాలంగా చూస్తూనే ఉన్నావు కదా. ఇక మీదటైనా ఎవరికి కావాలంటే వారు వాటి నన్నింటినీ చేసుకుంటారని వదిలివేయి. ప్రస్తుతం భగవంతుని పాదపద్మాలపై మనస్సును మరింతగా నిలపటానికి ప్రయత్నించు. ఒక సామెత ఉంది, లంకలో రావణుడు మరణించాడు, అందుకు బేహుల బిగ్గరగా విలపించిందట. అలా ఉంది వ్యవహారం. శంభు ఇలాగే ఆసుపత్రులు కట్టిస్తాను, డిస్పెన్సరీలు కట్టిస్తాను అంటుండేవాడు. అతడు ఒక భక్తుడు. అందుకే నేను అతడితో భగవంతుడు సాక్షాత్కరిస్తే ఆసుపత్రులు డిస్పెన్సరీలు కోరుకుంటావా అని అడిగాను. భగవద్ దర్శనం ఎందుకు కలగలేదని కేశవసేన్ అడిగాడు. పేరు ప్రతిష్టలు, పాండిత్యం, ప్రతిభలనన్నింటినీ పట్టుకుని ఉన్నావు కదా, అందుకే కలగలేదు అని చెప్పాను. బిడ్డ పాలపీకను, ఎరుపు రంగు పాలపీకను చీకుతూ ఉన్నంతవరకు తల్లి అక్కడకు రాదు. కాసేపయ్యాక పాలపీకను ఆవల పారేసి బిడ్డ ఏడుస్తే ఆమె అన్నం కుండను పొయ్యి మీద నుండి దింపివేసి పరుగున వస్తుంది. నువ్వు వ్యాజ్యాలు పరిష్కరిస్తూ తిరుగుతున్నావు. అప్పుడు అమ్మ, పోనీ నా కుమారుడు వ్యాజ్యాలు పరిష్కరిస్తూ ఉన్నాడు, ఆనందంగానే ఉన్నాడు, అలాగే ఉండని అని భావిస్తుంది. ఈశాన్ అప్పుడు శ్రీరామకృష్ణుల పాదాలను పట్టుకుని కూర్చుని ఉన్నాడు. వినమ్రంగా, నేను ఇష్టపడి ఈ పనులు చేయటం లేదండి అన్నాడు. మహామాయ ఇచ్చ శ్రీరామకృష్ణులు, నాకు తెలుసు. అది అమ్మ ఆడుతున్న ఆట, ఆమె లీల. సంసారంలో బంధించి ఉంచటమే మహామాయ ఇచ్చ. ఎలాగో తెలుసా? 1,00,000 మందిలో ఏదో ఒకరిద్దరు మాత్రమే ముక్తులు అవుతున్నారు. మిగిలిన వారంతా ఆమె ఇచ్చ మేరకు బద్ధజీవులై పడి ఉన్నారు. దాగుడు మూతల ఆట చూడలేదా? ఆట కొనసాగాలి అనేదే దాది కోరిక. అందరూ ఆమెను తాకితే ఆట కొనసాగదు. అందుచేత అందరూ తమను తాక ఆమె ఇష్టపడదు. మరో విషయం, పెద్ద అంగళ్లలో బియ్యాన్ని పెద్ద రాసులుగా పోసి ఉంచుతారు. పైకప్పును తాకేటంత ఎత్తు ఉంటుంది. బియ్యం ఉంటుంది, పప్పు కూడా ఉంటుంది. వాటిని ఎలుకలు తినకుండా ఉండటానికి వ్యాపారి ఒక తట్టలో చక్కెరతో కలిపిన మరమరాలు ఉంచుతాడు. దాని వాసన, తీపితనం ఎలుకలకు ఎంతో ఇష్టం. కనుక లోపల ఉన్న ఎలుకలు అన్నీ ఆ తట్టా వైపుకే వెళ్తాయి తప్ప బియ్యం రాసుల ఎరుక వాటికి ఉండదు. మానవులు కామినీ కాంచనాలలోనే మైమరిచిపోతారు. భగవంతుడనే వాడి గురించి తెలుసుకోగోరరు. షష్ఠ పరిచ్ఛేదం. శ్రీరామకృష్ణుల త్యాగం కేవలం భక్తి కొరకే ప్రార్థన. రాముడు నారదుడితో, నా నుంచి ఏదైనా వరం కోరుకో అన్నాడు. అందుకు నారదుడు, రామ, నాకు ఏం కొరత? నేను ఏం కోరుకోను? వరం ప్రసాదించి తీరాలి అనుకుంటే నీ పాదపద్మాల పట్ల శుద్ధ భక్తి కలిగేటట్లు, నీ భువనమోహన మాయలో మైమరిచిపోకుండా ఉండేట్లు అనుగ్రహించు అని వేడుకున్నాడు. వెంటనే రాముడు, నారద, మరేదన్నా కూడా కోరుకో అన్నాడు. అందుకు నారదుడు, రామ, నాకు మరేదీ వద్దు. నీ పాదపద్మాల పట్ల శుద్ధ భక్తి కలగాలి, దీన్ని అనుగ్రహిస్తే చాలు అన్నాడు. నేను అమ్మతో, అమ్మ, నాకు పేరు ప్రతిష్టలు అక్కర్లేదు. తల్లి అష్టసిద్ధులు
శతసిద్ధులు ఏవీ అక్కర్లేదు. దేహసుఖం వద్దు. నాకు కావలసింది ఒక్కటి. అది నీ పాదపద్మాల పట్ల శుద్ధ భక్తి. దానినే అనుగ్రహించు అని ప్రార్థించాను. ఆధ్యాత్మ రామాయణంలో లక్ష్మణుడు రాముడితో, రామ, నువ్వు ఏ స్థితుల్లో ఏ రూపాలలో ఉన్నావు, నిన్ను ఎలా తెలుసుకోవటం అని అడిగాడు. అందుకు రాముడు, తమ్ముడు, ఒక విషయం తెలుసుకో. ఎక్కడైతే ఊర్జిత భక్తి ఉంటుందో అక్కడ నేను నిశ్చయంగా ఉంటాను అన్నాడు. ఊర్జిత భక్తుడు నవ్వుతాడు, విలపిస్తాడు, నృత్యం చేస్తాడు, పాడతాడు. ఎవరికైనా ఈ విధమైన భక్తి కలిగితే అక్కడ భగవంతుడు నెలకొని ఉన్నాడని నిశ్చయంగా తెలుసుకో. చైతన్యులకు ఈ స్థితి కలిగింది. భక్తులు మంత్రముగ్ధులై వింటూ ఉన్నారు. దైవీ వాక్కులను వింటూ ఉన్నట్లు దానిలో మునిగిపోయి ఉన్నారు. కొందరు తమలో ప్రేమభక్తిలో నవ్వుతాడు, విలపిస్తాడు, నృత్యం చేస్తాడు, పాడతాడు అంటున్నారు శ్రీరామకృష్ణులు. ఇది చైతన్యుల స్థితి మాత్రమే కాదు, శ్రీరామకృష్ణుల స్థితి కూడా ఇదే కదా. అలా అయితే ఇక్కడ భగవంతుడు నెలకొని ఉన్నాడు కదా అనుకుంటూ ఉన్నారు. శ్రీరామకృష్ణులు అమృతతుల్యమైన నివృత్తి మార్గోపదేశాలు చేస్తూ ఉన్నారు. మేఘ గర్జన వలె ఈశాన్కు ఉపదేశ వచనాలు గంభీరంగా చెప్పసాగారు. ముఖస్థుతి మాటలు కావు, బాణాలు. శ్రీరామకృష్ణులు ఈశాన్తో, ముఖస్థుతి చేసేవారి మాటల్లో మైమరిచిపోకు. పశువు చచ్చిపడి ఉంటే రాబందులు గుమ్మిగూడేట్లు. వాళ్ళు విషయాసక్తులను చుట్టుకుంటారు. లౌకికుల్లో సారం లేదు. వాళ్ళు కేవలం పేడకుప్పల వంటి వారు. ముఖస్థుతి పరులు వీళ్ళ వద్దకు వచ్చి, మీరు దానశీలురు, జ్ఞానులు, ధ్యానశీలురు అంటూ పొగడ్తలు చేస్తారు. అవి వట్టి మాటలు కావు, బాణాలు. ఐహిక లోలురైన బ్రాహ్మణ పండితుల మధ్య రేయింబవళ్ళు మెలగటము, వాళ్ళ పొగడ్తలు వినటము ఏం తలరాత. మొదట భగవంతుడు, ఆ తర్వాతే అన్నీను. సంసారులు ముగ్గురికి దాసులు. వాళ్లలో ఏం సారం ఉంటుంది? వాళ్ళు భార్యలకు దాసులు, ధనానికి దాసులు, పై అధికారికి దాసులు. ఒక ఫలానా వాడు ఉన్నాడు, పేరు చెప్పను, 800 రూపాయల జీతం. కానీ భార్యకు దాసుడు. ఆమె నిలబడమంటే నిలబడతాడు, కూర్చోమంటే కూర్చుంటాడు. వ్యాజ్యాలు పరిష్కరించటం, నాయకత్వం వహించటం, ఇవన్నీ ఏం పనులు? దయ, పరోపకారం అన్నీ కావలసిన మేరకు చేసివేశావు. ఇవన్నీ చేసేవారు వేరే తరగతికి చెందినవారు. భగవంతుని పాదపద్మాల పట్ల మనస్సును నిమగ్న పరచటానికి కాలం నీకు ఆసన్నమైంది. ఆయనను పొందగలిగితే అన్నీ పొందవచ్చు. మొదట భగవంతుడు, ఆ తరువాత దయ, పరోపకారం, లోక కళ్యాణ కార్యాలు, జీవులను తరింపచేయటం అన్నీను. వాటిని గురించి నువ్వు ఎందుకు తల బద్దలగొట్టుకోవాలి? లంకలో రావణుడు మరణించాడు. బేహుల అందుకై రోధించిందట. నీ సంగతి ఇట్లే ఉంది. సర్వసంగ పరిత్యాగి అయిన సన్యాసి ఒకరు నీకు ఇలా చెయ్యి అని తెలియచేస్తే మంచిది. ఐహికులైన సంసారుల సలహాలు, వాళ్ళు బ్రాహ్మణ పండితులైనప్పటికీ సరే, మరెవరైనా సరే, సరైనవి కావు. భగవత్ ప్రేమలో పిచ్చివాడివే అయిపో. ఇవన్నీ జగజ్జనని ఉపదేశాలే. పిచ్చివాడివే అయిపో, భగవత్ ప్రేమలో పిచ్చివాడివే అయిపో. ఈశాన్కి పిచ్చి పట్టింది. సాంసారిక విధులను ఆయన నిర్వర్తించలేడు అని లోకులకు తెలియాలి. వ్యాజ్యాలను పరిష్కరించటం, నాయకత్వం వహించటం మొదలైన వాటి కోసం ఈ పిదప వాళ్ళు నీ వద్దకు రారు. పంచపాత్ర ఉద్ధరిణి అన్నిటినీ విసిరివేయి. ఈశాన్ సర్వసంగ పరిత్యాగి అయిన శివుని నామాలలో ఒకటి అనే పేరుకు తగినట్లు జీవించు. ఈశాన్, వెర్రివాణిని చేయవే నీ ప్రేమలోన, పిచ్చివాణిని చేయవే ననుగన్న తల్లి. శ్రీరామకృష్ణులు పిచ్చి పట్టడం. అవును, అదే సరి అయినది. అధికంగా భగవచ్చింతన చేస్తే మెదడు పాడైపోతుంది అని శివనాథ్ అన్నాడు. అందుకు నేను, ఏమిటి, చైతన్యాన్ని గురించి చింతన చేసేవాడు అచైతన్యుడు అవుతాడా? భగవంతుడు నిత్యశుద్ధ బోధ స్వరూపుడు. ఆయన చైతన్యం వలననే అన్నింటినీ తెలుసుకుంటున్నాం. ఆయన చైతన్యం ద్వారానే సమస్తం చైతన్యమయంగా గోచరిస్తుంది. ఎవరో తెల్లదొరకు మతి చెడిందట. అందుకు కారణం అతడు అధికంగా భగవచ్చింతన చేశాడట అంటున్నాడు ఇతడు. ఒకవేళ అలా జరిగి ఉండనూవచ్చు. వాళ్ళు అధికంగా ఐహిక వస్తువు చింతన చేస్తారు. భగవత్ప్రేమ నాలో నిండింది, అందుకే జ్ఞానం కోల్పోయాను అని ఒక పాటలో ఉంది. కానీ ఇక్కడ చెబుతూ ఉన్న జ్ఞానం బాహ్య ప్రపంచం గురించిన జ్ఞానం.
శ్రీరామకృష్ణుల పాదాలను పట్టుకుని ఈశాన్ అన్నీ వింటున్నాడు. మధ్య మధ్యలో ఆలయంలో వెలిసి ఉన్న కాళీమాత విగ్రహాన్ని చూస్తూ ఉన్నాడు. దీపాల కాంతిలో ఆమె వదనంలో దరహాస చంద్రికలు వెల్లివిరిశాయి. శ్రీరామకృష్ణుల ముఖత వెలువడుతున్న పవిత్ర వేదవాక్కులను పోలిన వచనాలను ఆలకించి మహదానందం పొందుతూ ఉన్నట్లుగా ఆమె గోచరించింది. ఈశాన్ శ్రీరామకృష్ణులతో, మీ ముఖత వెలువడుతూ ఉన్న వచనాలన్నీ జగజ్జనని నుంచి వస్తూ ఉన్నవి. శ్రీరామకృష్ణులు, నేను యంత్రాన్ని, ఆమె యంత్రం నడిపేది. నేను ఇల్లు, ఆమె ఇల్లాలు. నేను రథాన్ని, ఆమె సారథి. ఆమె ఎలా నడిపిస్తే నేను అలా నడుస్తాను. ఎలా పలికిస్తే అలా పలుకుతాను. కలియుగంలో వేరే విధంగా దైవవాణి సామాన్యంగా వినం. కానీ పసిపిల్లవాడు, పిచ్చివాడు ఇటువంటి వారి ద్వారా దైవవాణి వినిపిస్తుంది. ఒక మనిషి గురువు కాలేడు. భగవంతుని ఇచ్చ మేరకే అంతా జరుగుతుంది. మహాపాతకాలు, జన్మ జన్మాంతరాల పాపాలు, సుదీర్ఘకాలపు అజ్ఞానం అన్నీ భగవత్కృప కలిగితే రెప్పపాటులో తొలగిపోతాయి. 1000 సంవత్సరాలుగా చీకటిలో పడి ఉన్న గదిలోకి హఠాత్తుగా వెలుగు ప్రవేశిస్తే ఆ చీకటి కాస్త కాస్తగా మాయమవుతుందా లేక క్షణంలో మటుమాయమవుతుందా? వెలుతురు రాగానే యావత్తు చీకటి ఒక్కసారిగా తొలగిపోతుంది. మనిషి ఏం చేయగలడు? అనేక విషయాల గురించి అతడు మాట్లాడగలడు. కానీ చివరకు అంతా భగవంతుని చేతిలోనే. నేను చెప్పాల్సినదంతా చెప్పేశాను, ఇక అంతా న్యాయమూర్తి చేతిలోనే అంటాడు వకీలు. బ్రహ్మం నిష్క్రియం. సృష్టి స్థితి లయాలు చేస్తూ ఉన్నప్పుడు దానిని ఆద్యాశక్తి అని పేర్కొంటాం. దేవీ మహత్యంలో నువ్వు చదవలేదా? దేవతలు మొదట ఆద్యాశక్తిని స్తుతి చేస్తారు. ఆమె ప్రసన్నురాలైతే శ్రీహరి యోగనిద్ర నుండి మేల్కొంటుంది. ఈశాన్, అవునండి, మధుకైటభుల వధ సమయంలో బ్రహ్మాది దేవతలు స్తుతి చేశారు. శ్రీరామకృష్ణులు, అవును, అది నువ్వు గ్రహించుకోవాలి. సప్తమ పరిచ్ఛేదం. కర్మ మార్గం కఠినం, భక్తి మార్గం శ్రేయం. కాళికాలయం ఎదురుగా శ్రీరామకృష్ణులు చుట్టూ భక్తులు కూర్చుని ఉన్నారు. ఆయన ముఖతా వెలువడుతూ ఉన్న అమృతవాక్కులను ఇంతవరకు వింటూ ఉన్నారు. శ్రీరామకృష్ణులు లేచి నిలబడ్డారు. జగజ్జనని సన్నిధానానికి వచ్చి ఆమెకు సాష్టాంగంగా ప్రణమిల్లారు. భక్తులందరూ వెంటనే వచ్చి ఆయన పాదాలకు మొక్కారు. అందరికీ ఆయన పాదధూళిని గైకోవటంలో ఎంతో ఆనందదాయకం. అందరూ ప్రణమిల్లిన తర్వాత శ్రీరామకృష్ణులు మెట్లు దిగి మాతో మాట్లాడుతూ తమ గదికి వెళ్ళారు. శ్రీరామకృష్ణులు పాడుతూ మాతో, ధర్మం అధర్మం అంటే ఏమిటో తెలుసా? ఇక్కడ ధర్మం అంటే వైదిక ధర్మం, అంటే దానం చేయడం, శ్రాద్ధ కర్మలు, పేదలకు అన్నదానం వంటివి. దీన్నే కర్మకాండ అంటారు. ఇది చాలా కఠినమైన మార్గం. నిష్కామ కర్మ చేయటం ఎంతో కష్టం. అందుకే భక్తి మార్గాన్ని ఆశ్రయించమని చెప్పబడింది. ఒక ఇంట్లో శ్రాద్ధకర్మ జరుగుతూ ఉంది. పలువురు భోజనం చేస్తూ ఉన్నారు. అప్పుడు ఒక కసాయివాడు వధ్య స్థానానికి ఒక పశువును తోలుకుపోతున్నాడు. పశువు తిరగబడింది. దాన్ని లొంగతీయడంలో అతడు అలసిపోయాడు. అందుచేత ఆ శ్రాద్ధకర్మ జరుగుతూ ఉన్న ఇంటికి వెళ్ళి భోజనం చేసి బలం పుంజుకున్నాక పశువును తోలుకొని పోవచ్చు అని భావించాడు. అట్లే చేశాడు. తరువాత పశువును వధించినప్పుడు గోహత్యాపాతకం శ్రాద్ధం పెట్టిన వ్యక్తిని చుట్టుకుంది. అందుకే కర్మకాండ కంటే భక్తి మార్గం శ్రేయోదాయకం అంటాను. శ్రీరామకృష్ణులు మాతో పాటు గదిలోకి వచ్చారు. మెల్లని స్వరంలో పాడారు. నివృత్తి మార్గం గురించి ఆయన చెప్పినదే పాటలోనూ ప్రతిధ్వనించింది. మెల్లని స్వరంలో, అమ్మ, చివరిగా ఇవి ఉంటే చాలు. బొమికల మాల, హుక్క కావాలంటే తక్కినవన్నీ వదిలించివేయి అనే భావం వచ్చే పాట పాడారు. శ్రీరామకృష్ణులు చిన్న మంచం మీద కూర్చొని ఉన్నారు. అదర్, కిషోరి ఇంకా తక్కిన భక్తులు వచ్చి నేల మీద కూర్చొని ఉన్నారు. శ్రీరామకృష్ణులు భక్తులతో, ఈశాన్ను చూశాను. ఏమీ జరగలేదు. 5 నెలల పాటు పురస్చరణ చేసి ఉన్నాడు. ఇంకెవరైనా ఇది చేసి ఉంటే ఎంతో సాధించి ఉండేవారు. అధర్,
మా ముందు మీరు ఆయనతో అంతగా చెప్పటం సముచితం కాదు. శ్రీరామకృష్ణులు: అదేమిటి అలా అంటున్నావు? అతడు ఎక్కువగా జపం చేస్తాడు. అతడిని ఈ మాటలు ఏమీ చెయ్యవు. కాసేపయ్యాక శ్రీరామకృష్ణులు అదర్తో, ఈశాన్ గొప్ప దాత, ఎంతో జపతపాదులు అనుష్ఠిస్తున్నాడు అని చెప్పారు. తర్వాత కొంతసేపు మౌనంగా ఉన్నారు. భక్తులు ఆయన్నే తదేకంగా చూస్తూ ఉండిపోయారు. హఠాత్తుగా ఆయన అధర్ను ఉద్దేశిస్తూ, నీలో యోగం భోగం రెండూ ఉన్నాయి అన్నారు. అష్టమ పరిచ్ఛేదం. దక్షిణేశ్వరంలో కాళీ పూజ భక్తులతో శ్రీరామకృష్ణులు. శనివారం అక్టోబర్ 18, 1884. నేడు అమావాస్య. కాళీ పూజ పర్వదినం. రాత్రి 10-11 గంటల సమయంలో కాళీ పూజ ప్రారంభం కానున్నది. ఈ అమావాస్య కారుచీకటి వేళలో శ్రీరామకృష్ణులను దర్శించే నిమిత్తం కొందరు భక్తులు పగటి వేళే వచ్చేశారు. రాత్రి దాదాపు 8 గంటలకు మా ఒంటరిగా వచ్చాడు. కాళికాలయంలో ఉత్సవ వేడుకల ఏర్పాట్లు ప్రారంభమైనవి. తోటలు అక్కడక్కడ దీపాలు ప్రకాశిస్తున్నాయి. దీపాల వెలుగులో ఆలయం సౌందర్యాన్ని సంతరించుకున్నది. సంగీత వాయిద్యాలు మోగుతున్నాయి. పనివాళ్లు చకచక ఇక్కడికి అక్కడికి పరుగులు పెడుతూ పనులు చేస్తున్నారు. నాడు రాణి రాస్మణి నిర్మించిన కాళికాలయంలో పూజ జరుగుతుందని, అర్ధరాత్రి దాటాక యాత్ర ప్రదర్శన జరుగుతుందని దక్షిణేశ్వర ప్రజలకు తెలిసిన విషయమే. గ్రామస్తులు ఆబాలగోపాలం జగజ్జనని పూజింప గుంపులుగా వస్తున్నారు. సాయంత్రం రాజనారాయణ దేవి మహత్యం కీర్తనల కచేరీ జరిగింది. భక్తులు పరివేష్టించి ఉండగా శ్రీరామకృష్ణులు ప్రేమానందంతో కీర్తనలను విన్నారు. ఆనాటి రాత్రి కాళీపూజ జరగనున్నది. శ్రీరామకృష్ణులు ఆనందంలో ఓలలాడుతున్నారు. శ్రీరామకృష్ణులు నిరంజన్ బంధువుల కుర్రవాడు. రాత్రి 8 గంటల ప్రాంతంలో అక్కడకు వచ్చిన మా శ్రీరామకృష్ణుల చిన్న మంచం మీద కూర్చుని ఉండటము, ఆయన సమీపంలో నేల మీద బాబూరాం, చిన్నగోపాల్, హరిపదుడు, కిషోరి, నిరంజన్ బంధువుల పిల్లవాడు అర్యా దాహాకు చెందిన ఒక యువకుడు కూర్చుని ఉండటము చూశాడు. రామ్లాల్ హాజ్రా మధ్య మధ్య వచ్చిపోతూ ఉన్నారు. శ్రీరామకృష్ణులకు ఎదురుగా నిరంజన్ బంధువుల కుర్రవాడు ధ్యానంలో నిమగ్నుడై ఉన్నాడు. అతన్ని ధ్యానం చేయమని శ్రీరామకృష్ణులు ఆదేశించారు. శ్రీరామకృష్ణులకు ప్రణమిల్లి మా కూర్చున్నాడు. కాసేపయ్యాక నిరంజన్ బంధువుల కుర్రవాడు శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి సెలవు పుచ్చుకున్నాడు. అరియాదాహాకు చెందిన యువకుడు ఆ కుర్రవాడితోనే వెళ్ళటానికి శ్రీరామకృష్ణులకు ప్రణమిల్లి నిలబడ్డాడు. శ్రీరామకృష్ణులు నిరంజన్ బంధువుల కుర్రవాడితో, మళ్ళీ ఎప్పుడు వస్తావు? కుర్రవాడు: స్వామి, బహుశా సోమవారం. శ్రీరామకృష్ణులు ఉత్కంఠతో, దీపం కావాలా? తీసుకుని పోతావా? కుర్రవాడు: వద్దండి, ఈ తోటకు పక్కనే ఉంది మా ఇల్లు, దీపం అక్కరలేదు. శ్రీరామకృష్ణులు అరియాదాహా యువకునితో, నువ్వు బయలుదేరావా? యువకుడు: అవునండి, జలుబు చేసింది. శ్రీరామకృష్ణులు: అలాగా, తల కప్పుకొని వెళ్ళు. యువకులిద్దరూ మళ్ళీ శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయారు. అమావాస్య కారు చీకటి, అందుకు తోడు జగజ్జనని పూజ. శ్రీరామకృష్ణులు చిన్న మంచం మీద ఒక తలగడను ఆనుకొని కూర్చొని ఉన్నారు. అంతర్ముఖ స్థితి. మధ్య మధ్యలో భక్తులతో 1-2 మాటలు మాట్లాడారు. హఠాత్తుగా మాను తక్కిన భక్తులను చూస్తూ ఇలా అన్నారు: ఆహా, ఆ కుర్రవాడి ధ్యానం! హరిపదునితో, ఏం ధ్యానం కదా? హరిపదుడు: అవునండి, కట్టెలా ఉండిపోయాడు. శ్రీరామకృష్ణులు కిషోరితో, ఆ కుర్రవాడు ఎవరో తెలుసా? వరుసకు నిరంజన్కు సోదరుడు. జగజ్జనని భావనలో, దివ్యానంద స్థితిలో శ్రీరామకృష్ణులు. మళ్ళీ అందరూ మౌనంగా ఉండిపోయారు. హరిపదుడు శ్రీరామకృష్ణులకు పాదసేవ చేస్తున్నాడు. సాయంత్రం దేవీ మహత్య కీర్తనలు శ్రీరామకృష్ణులు విని ఉన్నారు. మెల్లగా పాడసాగారు. శ్రీరామకృష్ణులు పాడుతూ దివ్యానందంలో సోలిపోయారు. ఇవన్నీ దివ్యానందపు కైపును జపింపచేసే పాటలు అంటూ శ్రీరామకృష్ణులు మళ్ళీ పాడసాగారు. పాడటం పూర్తయింది. ఇంతలో రాజనారాయణుడు కుమారులు ఇద్దరూ వచ్చి శ్రీరామకృష్ణులకు నమస్కరించారు. నాటి సాయంత్రం ఆలయ మండపంలో రాజనారాయణ దేవి మహత్యం కీర్తనలు పాడినప్పుడు ఆ బాలురు ఆయనతో కలిసి పాడారు. ఎల్ల సృష్టి వెర్రి తల్లి శ్యామకాళీ లీలయే అన్న పాటను శ్రీరామకృష్ణుల వారితో కలిసి మళ్ళీ పాడారు. ఆ బాలురిద్దరిలో చిన్నవాడు శ్రీరామకృష్ణులను
గౌరాంగుని గురించి పాడమని ప్రార్థించాడు. శ్రీరామకృష్ణులు ఈ పాట పాడసాగారు. ఇంతలో రామ్లాల్ గదిలోకి వచ్చాడు. శ్రీరామకృష్ణులు అతడితో, నేడు కాళీ పూజ పర్వదినం, కొంచెం పాడు అన్నారు. రామ్లాల్ పాడాడు. రామ్లాల్ మళ్ళీ పాడాడు. శ్రీరామకృష్ణులు ప్రేమానందంలో నృత్యం చేశారు. నృత్యం చేస్తూనే పాడారు. పాట నృత్యం పూర్తయ్యాయి. భక్తులు మళ్ళీ నేల మీద కూర్చున్నారు. శ్రీరామకృష్ణులు చిన్న మంచం మీద కూర్చున్నారు. మాతో, నువ్వు రాలేదు, దేవీ మహత్య కీర్తనలు ఎంత బాగా పాడారో తెలుసా అని అన్నారు. నవమ పరిచ్ఛేదం. కాళీ పూజ రాత్రి సమాధి స్థితి. భక్తుల పురోగమనంపై శ్రీరామకృష్ణులు. భక్తులలో కొందరు కాళీమాత దర్శనార్థం ఆలయానికి వెళ్లారు. కొందరు ఆమెను దర్శించుకుని గంగా తీరంలో ఏకాంతంలో ప్రశాంతంగా కూర్చొని చేసుకోసాగారు. రాత్రి దాదాపు 11 గంటలైంది. చిమ్మ చీకటి ఆవరించి ఉంది. గంగానది ఉత్తరాభిముఖంగా ప్రవహిస్తోంది. తీరంలోని దీపాల వెలుగులో నల్లని ఆ నీటిని చూడ సాధ్యమైంది. రామ్లాల్ పూజా విధానం అనే పుస్తకంతో కాళికాలయానికి వెళ్ళాడు. పుస్తకాన్ని ఆలయంలో పెట్టాడు. మా ఆపేక్షతో దేవిని దర్శించుకుంటూ ఉండటం చూసిన రామ్లాల్ అతన్ని లోపలికి వస్తారా అని అడిగాడు. దాన్ని మహద్భాగ్యంగా ఎంచి లోపలకు వెళ్ళాడు. దేవి అలంకారం అద్భుతంగా ఉంది. దేవి ముందు 2 దీపసమ్మెలు వెలుగుతూ ఉన్నాయి. పైకప్పు నుంచి వేలాడుతూ ఉన్న చాందిని నుండి ప్రసరిస్తున్న వెలుగులో గర్భగుడి దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. నేల మీద పలు రకాల నైవేద్యాలు అమర్చబడి ఉన్నవి. జగజ్జనని పాదపద్మాల వద్ద ఎర్ర మందారాలు, బిల్వదళాలు సమర్పింపబడి ఉన్నాయి. పలు రకాల పువ్వుల హారాలతో దేవిని అలంకరించి ఉన్నారు. ఎదురుగా చామరం వేలాడుతూ ఉంది. ఈ చామరం పుచ్చుకునే కదా శ్రీరామకృష్ణులు ఎన్నోసార్లు దేవికి వీచి ఉన్నారు అనే జ్ఞాపకం హఠాత్తుగా మాకు వచ్చింది. వెంటనే అతడు కాస్త సంకోచిస్తూ రామ్లాల్తో, నేను ఒకసారి చామరం వీచవచ్చా అని అడిగాడు. రామ్లాల్ సమ్మతించగానే మా దేవికి చామరం వీచసాగాడు. ఇంకా పూజ ప్రారంభం కాలేదు. బయటకు వెళ్ళి ఉన్న భక్తులు మళ్ళీ శ్రీరామకృష్ణుల గదిలోకి వచ్చారు. బ్రహ్మభక్తుడు వేణీపాల్ శ్రీరామకృష్ణులను ఆహ్వానించి ఉన్నాడు. మరునాడు సింధీ బ్రహ్మ సమాజానికి వెళ్ళవలసి ఉంది. కానీ ఆహ్వాన పత్రికలో తేదీ తప్పుగా వ్రాయబడి ఉంది. శ్రీరామకృష్ణులు మాతో, వేణీపాల్ నన్ను ఆహ్వానించాడు, కానీ ఇలా ఎందుకు రాశాడు? అవునండి, సరిగ్గా వ్రాయలేదు, అజాగ్రత్తతో రాశాడు. శ్రీరామకృష్ణుడు గది మధ్యలో నిలబడి ఉన్నారు. పక్కన బాబూరాం నిలబడి ఉన్నాడు. వేణీపాల్ ఆహ్వానం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు బాబూరాంను పట్టుకొని నిలబడ్డవారు హఠాత్తుగా సమాధి స్థితి పొందారు. భక్తులు ఆయన చుట్టూ నిలబడ్డారు. సమాధి స్థితిలో నిలబడి ఉన్న ఆ మహాపురుషుని అందరూ సంభ్రమంతో చూస్తూ ఉన్నారు. శ్రీరామకృష్ణులు ఎడమకాలను కొంచెం ముందుకు చాచి నిలబడి ఉన్నారు. భుజం ఒకవైపుకు కాస్త వంగి ఉంది. చేతిని బాబూరాం మెడ మీద, చెవు పక్కన వేసుకొని ఉన్నారు. కాసేపట్లో బాహ్యస్పృహలోకి వచ్చారు. శ్రీరామకృష్ణులు అట్లే నిలబడి ఉన్నారు. చెంపకు చేయి ఆనించి ఏదో ఆలోచనలో మునిగిపోయినట్లున్నారు. పెదప చిరునవ్వు చిందిస్తూ భక్తులను చూస్తూ మాట్లాడసాగారు. శ్రీరామకృష్ణులు, అంతా చూశాను. ఎవరు ఎంతవరకు పురోగమించారు? రాకాల్, ఇతడు అనగా సురేంద్రుడు, బాబూరాం, ఇంకా పలువురిని చూశాను. హాజరా, నన్ను? శ్రీరామకృష్ణులు, అవును. హాజరా, బంధనాలు ఎక్కువ ఉన్నవా? శ్రీరామకృష్ణులు, లేవు. హాజరా, నరేంద్రుణ్ణి చూశారా? శ్రీరామకృష్ణులు, లేదు, చూడలేదు, అయినా చెప్పగలను. కాస్త చిక్కుల్లో పడ్డాడు, కానీ అందరూ పొందగలరని చూశాను. మాతో అందరూ దాక్కొని ఉన్నట్లుగా చూశాను. దైవమే ప్రత్యక్షంగా వచ్చి చెబుతున్నట్లుగా శ్రీరామకృష్ణులు తెలుపుతున్న విషయాలు విని అందరూ ఆశ్చర్యచకితులు అయ్యారు. శ్రీరామకృష్ణులు, కానీ ఇతన్ని అనగా బాబూరాం తాకి ఉండటం వల్లనే ఈ స్థితి ఏర్పడింది. హాజరా, ఎవరు ఫస్ట్? శ్రీరామకృష్ణులు మౌనం వహించారు. కాసేపయ్యాక, నిత్యగోపాల్లా కొందరు ఉంటే మంచిది అన్నారు. మళ్ళీ ఆయన ఆలోచనల్లో మునిగిపోయారు. భావపారవస్య స్థితిలోనే నిలబడి ఉన్నారు. మళ్ళీ మాట్లాడసాగారు. అదర్సేన్ పనులు, బాధ్యతలు కొంచెం తగ్గితే కానీ ఆంగ్లేయ అధికారి చీవాట్లు పెడతాడేమో, ఇదేం మూర్ఖత్వం అని చెబుతాడేమో అని భయంగా ఉంది. అందరూ నవ్వారు.
శ్రీరామకృష్ణులు చిన్న మంచం మీద కూర్చున్నారు. భక్తులు నేల మీద కూర్చొని ఉన్నారు. బాబూరాం, కిశోరీలు గబగబా వెళ్ళి చిన్న మంచం పక్కన కూర్చొని చెరో పాదం పుచ్చుకొని ఆయనకు పాదసేవ చేయసాగారు. శ్రీరామకృష్ణులు కిషోరీతో, ఈరోజు ఎందుకింత సేవ? ఇంతలో రామ్లాల్ వచ్చి ఆయనకు సాష్టాంగ ప్రణామం చేశాడు. సభక్తికంగా ఆయన పాదధూళిని శిరస్సున దాల్చాడు. అతడు కాళీమాత పూజ చేయటానికి వెళ్తున్నాడు. రామ్లాల్ శ్రీరామకృష్ణులతో, నేను బయలుదేరుతున్నాను. శ్రీరామకృష్ణులు, ఓం కాళీ, ఓం కాళీ, జాగ్రత్తగా పూజ చేయి. మేకపోతును బలి ఇవ్వాలి కూడా. అర్ధరాత్రి అయింది. పూజ ప్రారంభమైంది. శ్రీరామకృష్ణులు పూజ తిలకించటానికి వెళ్లారు. పక్కకు వెళ్ళి జగజ్జన్ని దర్శించుకున్నారు. అప్పుడు బలి ఇచ్చే వేళ అయింది. భక్తులు గుమిగూడి ఉన్నారు. కట్టివేసి ఉన్న మేకపోతును దేవికి అర్పింప బలిపీఠం వద్దకు తీసుకువెళ్లారు. శ్రీరామకృష్ణులు గదికి వెనుతిరిగారు. బలిని ఆయన చూడలేరు. రాత్రి 2 గంటల వరకు ఒకరిద్దరు భక్తులు కాళికాలయంలో ఉండిపోయారు. హరిపదుడు అక్కడకు వచ్చి, రండి, ఆయన పిలుస్తున్నారు, ప్రసాదం సిద్ధంగా ఉంది అన్నారు. పిదప భక్తులు ప్రసాదం ఆరగించారు. తర్వాత దొరికిన చోట అక్కడక్కడ పడుకున్నారు. తెల్లవారింది. దేవికి మంగళహారతి ముగిసింది. కాళికాలయం ముందున్న మండపంలో యాత్ర ప్రదర్శన జరుగుతోంది. యాత్ర ప్రదర్శన తిలకింప శ్రీరామకృష్ణులు విశాల ప్రాంగణం గుండా వచ్చారు. మా ఆయనతో పాటు వచ్చాడు. సెలవు పుచ్చుకోనున్నారు. శ్రీరామకృష్ణులు, ఇప్పుడే నువ్వు ఎందుకు వెళ్ళాలి? మీరు ఈ సాయంత్రం సింధీకి వెళ్తారు కదా, నేను అక్కడకు రాగోరుతున్నాను. ఈలోపుగా ఇంటికి కాస్త వెళ్ళి వద్దామని అనుకుంటున్నాను. ఇలా మాట్లాడుకుంటూ కాళికాలయం వద్దకు వచ్చారు. మండపంలో యాత్ర ప్రదర్శన జరుగుతోంది. మా మెట్ల వద్ద శ్రీరామకృష్ణులకు సాష్టాంగ ప్రణామం ఆచరించి లేచాడు. శ్రీరామకృష్ణులు, మంచిది, వెళ్ళిరా. స్నానం చేసేటప్పుడు వాడుకోవటానికి నాకు 2 మామూలు పంచెలు కొని పట్రా. ఇది 31వ అధ్యాయం సంపూర్ణం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః.